తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం ఏంటని విమర్శించారు. రైట్ కా దీనికి సంబంధించి తెలంగాణలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్ చెప్పండి, మా మాజీ సీఎం కేసీఆర్ రేపైనా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్ మా బిందు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణలో జరుగుతున్నాయి. దీనికి నిన్న ఇవాళ కూడా నిన్న గవర్నర్ ప్రసంగానికి వాళ్ళ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మండలిలోనూ అలాగే అసెంబ్లీలోనూ కొనసాగింది. దీనికి ఈరోజు రిప్లైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడాడు. ప్రధానంగా చాలా అంశాలు కూడా బీఆర్ఎస్ ఉద్దేశించి అట్లాగే గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల మీద కేసీఆర్ ని టార్గెట్ చేసి దాదాపు 50 నిమిషాలకు పైగా మాట్లాడాడు. దీంట్లో రేపైనా బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలి. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ మరి ఆయన జ్ఞానాన్ని అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే విధంగా ఉపయోగపడాలి తప్ప ఇంట్లో కూర్చుంటే ఏం లాభం అనేట్టుగా వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అదే సమయంలో నిన్న ప్రధానంగా గవర్నరు ప్రసంగిస్తున్న సమయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత లేకపోవడం అనేది విడ్డూరంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడాడు. అదేవిధంగా చాలా అంశాల మీద కూడా ప్రస్తావించారు. బట్ రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మల్లు భట్టి విక్రమార్క. అయితే దీనికి ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆరోగ్యం బాగలేకపోవడం, ఈ మధ్య కాలంలో అసెంబ్లీకి వచ్చి తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రం చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నారు. కానీ వాస్తవానికి ఆయన రావాల్సిన అవసరం ఉందని కూడా అన్ని పార్టీల నేతలు ఆలోచిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఇక్కడ నల్గొండలో 13వ తేదీ నాడు భారీ బహిరంగ సభ ఆ పార్టీ పెట్టుకోబోతోంది. కనుక అంతకంటే ముందు అటెన్షన్ డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల సమయంలో వచ్చి అనవసరంగా ఇరుక్కోకూడదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకనే సభకు అటెండ్ కాకుండానే నేరుగా నల్గొండలో జరిగేటువంటి కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత సభ కనుక 1-2 రోజులు ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు అటెండ్ కావాలా వద్దా అనే దాని మీద ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. బట్ ప్రస్తుతం అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కేసీఆర్ రేపు కూడా అటెండ్ కావట్లేదు అనేటువంటి సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ని ప్రధానంగా టార్గెట్ చేసి ఇవాళ దాదాపుగా చాలా పెద్ద ఎత్తున దుమారం లేపే విధంగా ఆయన మాట్లాడిన సందర్భం కనుక హరీష్ రావుని కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా స్పీకర్ చేయలేదని కూడా వాళ్ళ వాదనగా ఉంది. కనుక రేపు వచ్చి అనవసరంగా తిట్టించుకోవడం ఎందుకు అన్నటువంటి ఆలోచన కూడా ఉన్నారు. చూడాలి కేసీఆర్ మరి వ్యూహాత్మకంగా అడుగులేసారు ఇస్తారా అనేది కూడా ఆ పార్టీలో అనుకుంటున్నారు. ఒక అడుగు వెనకేస్తున్నంటే ముందుకు పెద్ద ఎత్తున వ్యూహం ఉంటుంది కేసీఆర్ అనేది ఒక చర్చగా ఉంది. బట్ నల్గొండలో మాత్రం భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా ఈ కేఆర్ఎంబి ఇష్యూ, ఉష్ణ జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించినటువంటి దాంట్లో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడు అన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున బహిరంగ సభలో ఆయన అక్కడి నుంచే మాట్లాడే అవకాశం ఉంది. సభలో అంత స్పేస్ ఇవ్వరు. అదేవిధంగా మాట్లాడుతున్న కొద్దీ అడ్డు తగిలే అవకాశం ఉంటుంది కేసీఆర్ అన్నటువంటి విషయం మీద కూడా వాళ్ళు వ్యూహంగా కనిపిస్తుంది. అందుకనే ఖచ్చితంగా నల్గొండ వేదికగా నుంచే అసెంబ్లీలో జరిగినటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ అక్కడే మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.